వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ నాయకులు ఆందోళన. FZC కోర్సు పరీక్షలు ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇటిక్యాల మండలంలో దారుణంగా మారిన రహదారులు. వర్షం పడితే రోడ్లు మొత్తం జలమయం. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూడాల ధర్నా. NMC బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో FZC కోర్సు పరీక్షలు పూర్తయి ఫలితాలు వెలువడాల్సిన సమయంలో ఫలితాలు వెలువడకుండా విద్యార్థులు ఉన్నత అవకాశాలు కోల్పోతున్నారని సిద్దిపేట జిల్లా ఏబీవీపీ నాయకులు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ పరీక్షా ఫలితాల విషయంలో కళాశాల ప్రిన్సిపల్ను ఎన్నిసార్లు సంప్రదించినా కూడా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఎందుకనగా పరీక్షలు ముగిసి 2 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా పరీక్ష ఫలితాలు వెలువడలేదు. దీనిపై డైలీ ప్రతిరోజు కాలేజ్ యాజమాన్యాన్ని అడగగా ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు వారి మధ్య సయోధ్య కుదరక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ రేపురా మాపురా అంటూ ప్రశ్నిస్తూ విద్యార్థులను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే కేవలం FZC అనే కోర్సు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒక సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ఒక కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాత్రమే ఉన్నది. అక్కడ ఆ FZC కోర్స్ ఏదైతే ఫిషరీస్ అనే కోర్సు ఉందో ఆ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో ఆల్రెడీ సీట్లు కోల్పోయారు. రేపు కాక ఎల్లుండి కూడా 7వ తారీఖు ఐసెట్ కౌన్సిలింగ్ ఉంది. ఐసెట్ కౌన్సిలింగ్కి కూడా ఇప్పటివరకు విద్యార్థులకు రిజల్ట్ రాక ఐసెట్ కౌన్సిల్లో కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్లు కోల్పోయినారు. రేపు పొద్దున చూసుకుంటే ఐసెట్ కౌన్సిలింగ్ కూడా సీట్లు కోల్పోతున్నారు. ఇంకా ఎన్ని రోజులు విద్యార్థులకు స్వయం ప్రతిపత్తి అని చెప్పుకుంటారు. ఇలాంటి కళాశాలలో స్వయం ప్రతిపత్తి అని చెప్పుకునే కళాశాలలో ఇప్పటికీ కూడా డిగ్రీ రిజల్ట్ రాక ఇంకా ఎన్ని రోజులు విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సిద్దిపేట శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఇకపైనైనా వెంటనే కళాశాల యాజమాన్యం స్పందించి వెంటనే పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి, లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎంతవరకైనా తెగిస్తాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరించి చెప్తున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని చాగాపురం గ్రామంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వర్షం పడితే రోడ్లు మొత్తం జలమయం అవుతున్నాయి. రోడ్లు ఇలా దారుణంగా ఉండడం వల్ల పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుండి గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నా గ్రామంలో అభివృద్ధి జరగడం లేదు. గ్రామ సర్పంచులు నిధులను ప్రక్కదారి పట్టిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ జూనియర్ డాక్టర్లు ధర్నా చేపట్టారు. NMC బిల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ బతుకమ్మ పాట రూపంలో వ్యక్తపరిచారు. లఘునాటికలను కూడా ప్రదర్శించారు. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైద్య నిరాకరణను బంద్ ప్రకటిస్తామని అన్నారు. ఈరోజు గాంధీ హాస్పిటల్లో మేము కంటిన్యూస్గా ఎమర్జెన్సీ అండ్ ఎలక్టివ్ సర్వీసెస్ సుమారుగా 5-6 డేస్ నుంచి కంప్లీట్గా బ్లాక్ చేసి మా యొక్క డాక్టర్ల యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాము. జూనియర్ డాక్టర్స్, IMA డాక్టర్స్, ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ డాక్టర్స్ కూడా మేము మద్దతు తెలుపుతామని ప్రవీణ్ గారు మా ముందుకు వచ్చి చెప్పారు. సో రేపటి నుంచి ఇంకా మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తాము. కంప్లీట్గా సెక్షన్ నెంబర్ 32, 50, 51 తర్వాత 8 అనుకోండి, 15 అనుకోండి, ఈ ఆబ్జెక్షనబుల్ క్లాసెస్ కంప్లీట్గా రిమూవ్ చేయాలి. అంటే దీంట్లో మెయిన్ ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్స్ అని ఒకటి పాయింట్ ఉంది. అది కంప్లీట్గా టెర్మినాలజీ రిమూవ్ చేయాలి. ఓన్లీ మోడర్న్ మెడిసిన్లో క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తే ట్రీట్మెంట్ చేయాలి. లేకపోతే ఫ్యూచర్లో మోడర్న్ మెడిసిన్ సిస్టమ్, అలోపతి మెడిసిన్ మొత్తం అదిపోతుంది. ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. ఎందుకంటే ఎవరంటే వాళ్ళు విచ్చలవిడిగా ట్రీట్మెంట్ చేసి స్టీరాయిడ్ ఇచ్చి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక దీన్ని వెంటనే అమెండ్మెంట్ ద్వారా ఇప్పుడు లోక్సభకు వచ్చినప్పుడు రీరెక్టిఫికేషన్ చేసి కంప్లీట్గా విత్డ్రా చేయాలని కోరుతా ఉన్నాము. దాంతోపాటు వైద్య విద్యార్థులు వచ్చేసి వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్ అని పెడతా ఉన్నారు. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ ఈజ్ హైలీ ఆబ్జెక్షనబుల్. ఎందుకంటే ఆల్రెడీ దీస్ పీపుల్ ఆర్ లైక్ అటెంప్టింగ్ మెనీ
exams like UG NEET exam and other exams like first year, second year, third year, fourth year, and still with that they are going with the practical exam also. మరి దాంతో వైవా కూడా అటెండ్ అవుతా ఉన్నారు. ఇన్ని ఎగ్జామ్స్ వాళ్ళే అంటే ప్రభుత్వమే కండక్ట్ చేస్తుంది యూనివర్సిటీ ద్వారా. యూనివర్సిటీలో బోధించే డాక్టర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ట్యూటర్స్ ఎవ్రీబడి వాళ్ళు రిక్రూట్ చేసిన వాళ్ళే. వాళ్ళందరి ద్వారా వాళ్ళకు జరిగినా కూడా అంటే ఈ యొక్క ఎగ్జామ్ జరిగినా వాళ్ళపైన నమ్మకం లేకపోతే ఇంకా మళ్ళీ ఈ కోర్సులు ఇంత పెద్దగా రన్ చేయడం ఎందుకండి? డైరెక్ట్ ఒకటేసారి మనకు ఫైనల్ ఎగ్జామ్ పెట్టాలి. అట్లాంటప్పుడు ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ ఉన్నప్పుడు విద్యార్థి ఏమేమి చదువుకున్నాడో టోకన్ లాగా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఎగ్జామ్ ఈ టైంకి అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళకి సదుపాయం కల్పిస్తే ఇంకా బాగుంటుంది. అంతేగాని ఈ యొక్క బ్రిడ్జ్ కోర్సులు అని చెప్పి కమ్యూనిటీ ప్రొవైడర్స్ అని చెప్పేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం తప్పు. ఫ్యామిలీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, జీరియాట్రిక్ మెడిసిన్ అనేవి ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. అసలు లేనే లేవుకో దీన్ని ఫెమిలరైజ్ చేయాలి, పబ్లిక్కి హెల్త్ సిస్టంలో ఇంట్రొడ్యూస్ చేయాలి. ఉన్న ఫ్యాకల్టీతోనే మనం ఇమీడియట్గా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. అలా స్టార్ట్ చేసేస్తే మనకి ఇంకా క్వాలిటీ డాక్టర్స్ ముందుకు వస్తారు, బయటకు వస్తారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టుగా మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా ఎటువంటి డాక్టర్స్ కొరత లేదు ఇండియా మొత్తంలో. ఆల్మోస్ట్ అన్ని చోట్ల రీచ్ అయిపోయి ఉన్నాయి. WHO నామినల్స్ ప్రకారం కనీసం 1100 మంది 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలన్నారు. ఇప్పుడు అన్ని చోట్లలో, కొన్ని చోట్లలో కాకుండా అన్ని చోట్లలో ఆల్మోస్ట్ 1000కి దగ్గర 700 పాపులేషన్కి ఒక డాక్టర్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళ సేవలు ఉపయోగించుకోండి. ఇప్పుడు కొత్త డాక్టర్లు వస్తున్నారు, వాళ్ళ ద్వారా ఇంకా సేవలు ఉపయోగించుకోండి. ఇప్పుడు రాజ్యసభలో ఒక ఎంపీ గారు చెప్పారు 80,000 డాక్టర్ MBBS సీట్స్ ఉన్నాయని. ఆ సీట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 1 ఇయర్కి బయటకు వస్తారు. అంటే 80,000 మంది డాక్టర్ ప్రతి సంవత్సరానికి వస్తారు. వీళ్ళే కాకుండా PG డాక్టర్స్ ఉన్నారు, ప్రైవేట్ హాస్పిటల్స్, ఫారెన్ నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ సేవలు ఉపయోగించుకోవాలి. క్వాలిటీ ట్రీట్మెంట్ ఎట్లయితే ఒక ప్రజాప్రతినిధికి మంచి క్వాలిటీ వైద్యం క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా అందుతుందో జనరల్ పబ్లిక్ కూడా అదే విధంగా అంతలాంటి క్వాలిఫైడ్ వైద్యం అందాలనేది మా ప్రథమ డిమాండ్. అందు గురించి మేము NMC బిల్ని స్ట్రాంగ్గా ఇండియా వైడ్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి సందర్భంగానే మనము బతుకమ్మ అంటే తెలంగాణ చరిత్రలో పాత్ర పోషించినటువంటి బతుకమ్మ ద్వారా బతుకమ్మ ఆడి నిరసన మేము చూపించినాము అండి. ఈరోజు ఎన్ని డేస్ జరుగుతుంది? ఇప్పుడు రేపు తెలంగాణ వైద్య గర్జన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. అన్ని మెడికల్ కాలేజెస్ అందరం కలిసి ధర్నా చౌక్ దగ్గర మీట్ అవుతా ఉన్నాము. దాని తర్వాత ఎల్లుండి కంప్లీట్ భారత్ బంద్ పొద్దున 8వ తేదీ 6 గంటల నుంచి నెక్స్ట్ డే 6 AM వరకు కంప్లీట్ ఆల్ మెడికల్ సర్వీసెస్ బంద్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెటప్స్, క్లినిక్స్. ఎందుకంటే IMA వాళ్ళు మాకు మద్దతు ఇచ్చారు. IMA పిలుపు మీదగా అందరూ బంద్ చేస్తారు. ఆ తర్వాత అట్లీస్ట్ ఎలక్ట్రిక్ సర్వీసెస్ గవర్నమెంట్ వాళ్ళు బంద్ చేస్తారని ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని ద్వారా ఆ తర్వాత ఫ్యూచర్లో 15th ఆగస్ట్ నుంచి కంప్లీట్ ఇండెఫినెట్ స్ట్రైక్ భారత్ బంద్ చేసి డాక్టర్ పవర్ ఏంటిదో చేసి సెంట్రల్ గవర్నమెంట్నే షేక్ చేసి స్తంభింపజేసి మనకు కావాల్సిన ప్రజలకు ఏదైతే ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉన్న ఈ క్లాసులు చేంజ్ చేసే విధంగా అమెండ్మెంట్ తెచ్చే విధంగా మా పోరాటం ముందుకెళ్తా ఉన్నది తెలియజేసుకుంటా ఉన్నాం. జగిత్యాల జిల్లా సంగంపల్లి గ్రామంలో తెలంగాణ తొలి ఉద్యమ జ్యోతి ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లవ్వ, ఉప సర్పంచ్ వినోద్, వార్డు మెంబర్స్ శ్రీనివాస్, గంగాధర్ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని వీరాపూర్ గ్రామంలో జంగిలి గంగాధర్కు చెందిన పశువుల కొట్టం అర్ధరాత్రి సమయంలో విద్యుత్ఘాతంతో 3 గేదెలు, 1 లేగ దూడ మృత్యువాత పడ్డాయి. జంగిలి గంగాధర్ మాట్లాడుతూ జీవనాధారమైన గేదెలు చనిపోవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని, పూర్తిగా నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం సహకరించాలని ఆవేదన వ్యక్తం చేశాడు. చనిపోయిన గేదెల విలువ 1,80,000 ఉంటుందని జంగిలి గంగాధర్ వాపోయాడు. హైదరాబాద్ బేగంపేట ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి రచించిన నేను క్యాన్సర్ని జయించాను అనే తెలుగు పుస్తకాన్ని బేగంపేటలోని ITC కాకతీయ హోటల్లో నిర్వహించిన సమావేశంలో అపోలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి మరియు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. రకుల్ మరియు వెంకటపతిరాజు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు మరియు క్యాన్సర్ పై పోరాడి గెలిచిన వారు హాజరైనారు. It's their families, it's their friends who are fighting against cancer at that point. So a big round of applause for Dr. Vijay Anand Reddy. And I'm very, very thankful that I'm here today. And all I'd like to say is that I think all of you are real heroes and not us. We just act. That we are really strong and we portray different characters, but all of you are real heroes, real survivors, and please give yourself a big round of applause because you're inspirations to so many more who are battling this very disease. క్యాన్సర్ డయాగ్నోస్ కాగానే ఇంకా వాళ్ళ పని అయిపోయింది, తను చనిపోతారని నిర్ధారణకు వచ్చేస్తారు.
క్యాన్సర్ డయాగ్నోసిస్ కావడానికి సిమ్టమ్స్ ఉన్నా కూడా క్యాన్సర్ ఏమో అన్న భయంతో ఇన్వెస్టిగేషన్స్ కూడా వాళ్ళు వెళ్ళరు. క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ సరిపడే ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉంటాయి, ఆ ట్రీట్మెంట్ కంటే చావడం మంచిది అని చాలామంది అనుకుంటారు. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అది తప్పకుండా తిరగబడుతుంది నాకు అనే భయం కూడా ఎప్పటికీ ఎలాగో ఉంటుంది. సో ఇవన్నీ అపోహలు వెళ్ళిపోవడానికి మనము ఏం చేయగలము అని ఆలోచిస్తే, నేను ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు తప్పకుండా నయమవుతారు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని నమ్మడం కష్టం. అదే ఒక పేషెంట్ తను ట్రీట్మెంట్ అయిపోయి యథాప్రకారంగా నార్మల్ లైఫ్ లీడ్ చేసిన పేషెంట్ ఇది పేషెంట్తో మాట్లాడితే వాళ్ళు తప్పకుండా నమ్ముతారు. అది ఉద్దేశించి, అది మనసులో పెట్టుకొని పలు రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన వాళ్ళు, ట్రీట్మెంట్ జర్నీ చేసిన వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు, ప్రతి క్యాన్సర్ని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఈ 108 స్టోరీస్ని కంపైల్ చేశాం. బ్రెయిన్ క్యాన్సర్ నుంచి లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్, అలాగా పలు రకాల క్యాన్సర్తో బాధపడ్డ వీళ్ళందరూ ట్రీట్మెంట్ జర్నీలో వాళ్ళకు అయిన సైడ్ ఎఫెక్ట్స్, ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎలా ఫేస్ చేశారు, ఎలా దాన్ని తట్టుకోగలిగారు, ఎలా దాని నుంచి బయటికి రాగలిగారు, ఇప్పుడు వాళ్ళు ఎలా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అన్నీ ఈ పుస్తకంలో వాళ్ళు ప్రతి ఒక్కరూ షేర్ చేశారు. అదే కాకుండా దానికి సరిపడు సూచనలు ఎలా ఉంటాయి, ఈ క్యాన్సర్కి ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, ఎలా తొందరగా మనం డయాగ్నోస్ చేయొచ్చు, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, దీంతో క్యూర్ అయ్యే అవకాశం ఎలా ఉంటుంది అని నేను కూడా ప్రతి స్టోరీ కింద రాయడం జరిగింది. దీని ద్వారా ఇది ఒక కాంప్రహెన్సివ్ టెక్స్ట్ బుక్ లాగా ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి పుస్తకం లేదు. 108 స్టోరీస్ పలు రకాల వివిధ క్యాన్సర్లతో అందరి స్టోరీస్ కూడా దీంట్లో ఉన్నాయి. ఎక్కడ ఎవరు ఏ క్యాన్సర్తో డయాగ్నోజ్ అయిన వాళ్ళు కూడా ఈ పుస్తకంలో తనని రిలేట్ చేస్తూ, ఉదాహరణకి ఒక ఫుడ్ పైప్ క్యాన్సర్ పేషెంట్ తన గురించి తెలుసుకోవాలి, ఆ క్యాన్సర్ ఎలా ట్రీట్మెంట్ నడుస్తుంది, ఆ పేషెంట్ ఎలాంటి బాధలు, ఆ జర్నీ ఎలా ఉండింది తెలుసుకోవడానికి సులభంగా ఈ పుస్తకం చదవడానికి వీలవుతుంది. సో ప్రతి పేషెంట్ ఈ పుస్తకాన్ని చదివి ధైర్యం తెచ్చుకొని తను కూడా మంచిగా అయిపోతాడు, క్యూర్ అయిపోతాడు, సర్వైవ్ అవుతాడు, జయించగలుగుతాడు అనే ధైర్యం వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాన్సర్ అనగానే చనిపోతారనే ఆలోచన లేకుండా క్యాన్సర్ కూడా క్యూర్ అయిపోతుంది, క్యాన్సర్ తర్వాత తను ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ధైర్యంతో ఉండడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది. సూర్యాపేట జిల్లా నూతన్కల్ తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాట యోధుడు ప్రొఫెసర్ జయశంకర్ 85వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తహసీల్దార్ మంగ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అల్లావుద్దీన్, అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుజిత్. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ నాగరాజు, వీఆర్ఓలు పాల్గొన్నారు. మానవత్వం మరిచి నెలలు కూడా నిండని ఓ మగ పసికందును డ్రైనేజీ మ్యాన్ హోల్లో పడవేసిన సంఘటన జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద వర్షపు నీరుతో కాలనీ డ్రైనేజీ నిండటంతో స్థానికులు గాజుల రామారం జీహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడంతో గాజుల రామారం జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రైనేజీ మోరీలను క్లీనింగ్ చేస్తుండగా అందులో నుండి నెలలు కూడా నిండని ఓ మగ శిశువు మృతదేహం డ్రైనేజీలో లభ్యం కావడంతో సిబ్బంది పసికందును బయటకు తీశారు. సమాచారంను జగద్గిరిగుట్ట పోలీసులకు స్థానికులకు తెలియజేయడంతో గుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాదు చెప్పిన విశేషాలతో మాట్లాడుతున్నామంటే వీళ్ళు సూపర్వైజర్లు డ్రైనేజ్ వాళ్ళు తీసిరు అయితే వీళ్ళ సూపర్వైజరు వీళ్ళు ఎవరన్నా పోయి బొమ్మంటే దానికి బొమ్మని చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఈ కాలనీలో మరి వర్షాలు వచ్చిన కారణంగా డ్రైనేజ్ లైన్లు నిండడం జరిగింది. మరి మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ చేయడంతో వాళ్ళు వచ్చి క్లీన్ చేయడము, ఆ క్లీన్ చేస్తుంటే ఆ జామ్ అయిపోయింది. మరి సుభాష్ చంద్రబోస్ నగర్ నుంచి వచ్చే లైను, ఆ లైన్లో క్లీన్ కావడంలో అందులోకి చిన్న ఒక స్మాల్గా ఉంది. నాకు తెలిసి 4 నెలలు అట్లా ఉంటుంది బాబు. ఆ బాబు చిన్న పాపని డ్రైనేజ్లోకి వెళ్ళి తీయడం జరిగింది.
మళ్ళీ అది మేము చూసి చాలామంది ఆశ్చర్యపోయాము. మరి అది తీసి బయట తీసి పెట్టాము. థ్యాంక్ యూ. ఈ బస్సు శ్రీరామన్ ఏలో మోరు నిమేదాన్ని కంప్లీట్ ఇచ్చారు సార్. మోరు క్లీన్ చేసానికి వచ్చినాం. వచ్చి మూత తీసి చూడంగానే చిన్న పాప కనపడదు సార్. తీసి బయటేసిన ఏగానే బస్సులు వాళ్ళకి వచ్చి అందరు చూసి బస్సులకు సమాచారం ఇచ్చిన బస్సులకు సమాచారం ఇచ్చిన వాళ్ళు చూసుకున్నారు సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు ఎం భిక్షం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 85వ జయంతి సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన 85వ జన్మదినం ఈ రోజు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారని అన్నారు. ఆయన సలహాల మేరకే కేసీఆర్ గారు ఉద్యమం నడిపారని తెలిపారు. 1969లో ఉద్యమ సమయంలో బయటపడకుండా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అన్నారు. తెలంగాణ నీళ్లు, నియామకాలు, నిధులు ఈ మూడు సాధించటం ఆయన ఆకాంక్ష అని తెలిపారు. మన తెలంగాణ నిధులు, నియామకాలు, నీళ్లపై మన ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సాధించి ముందుకు వెళుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. స్వయం పరిపాలన వస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్మి ఒక అధ్యాపకుడుగా ఉండి ఎవరికి భయపడకుండా తెలంగాణ కోసం పోరాడినటువంటి యోధుడు కొత్తపల్లి గౌరవనీయులు కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. వారి 85వ జన్మదినోత్సవం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారి ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. వారి స్ఫూర్తి మేరకు, వారి సలహాల మేరకే కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపారు. 1969లో కూడా బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు భయపెట్టించినా నీకు ఉద్యోగులకి తీసేస్తాను చెప్పినప్పటికీ కూడా భయపడకుండా మడమదిప్పకుండా పోరాడినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఏ ఆకాంక్షతోనైతే ఆయన తెలంగాణ రావాలని కోరుకున్నారో ఆ ఆకాంక్ష మేరకు ఈనాడు మేమందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది, కర్తవ్యం ఉంది, బాధ్యత ఉంది. కాబట్టి తెలంగాణ నీళ్లు, నియామకాలు, నిధులు ఈ మూడు నినాదాలు వారి అది వాళ్ళ కేసీఆర్ గారు రుజువు చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా ఇలా తెలంగాణ నీళ్ళు మనం తెచ్చుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో ఉద్యోగాలు మనం తీసుకుంటున్నాం. మన నిధులు మనం ఖర్చు పెట్టుకొని తెలంగాణ డెవలప్ చేసుకుంటా ఉన్నాం. ఆ యొక్క ఆకాంక్ష మేరకే చేస్తున్నటువంటి పనులన్నీ నిధులు, నియామకాలు, నీళ్లు ఈ మూడు మనకే ఉండాలనే సంకల్పం వారిది. కాబట్టి ఆ స్ఫూర్తితోటే మనం అందరం కూడా పనిచేయాల్సినటువంటి కర్తవ్యం, బాధ్యత ఉంది. ఆ విధంగా చేయాలి. మరొకసారి తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అందరం పునరంకితమై వారికి ఆత్మశాంతి చేకూర్చాలని కోరుతా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సుమారు 1,11,00,000తో సీసీ రోడ్లను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ కార్పొరేటర్ సామా తిరుమల్ రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు. మనకు బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మన యువ మంత్రి మన కేటీఆర్ గారితో అన్నగారు పోయి హయత్ నగర్ డివిజన్కి సుమారు 4 కోట్ల అదనంగా ఫండ్ తేవడము చాలా సంతోషము. అందరూ గట్టి మధ్యన అభినందించాలని కోరుతున్నా. ఏ చిన్న విషయం ఉన్నా కానీ స్పందించే ఎమ్మెల్యే ఉండడము, మాకు గతంలో ఉన్న ఎమ్మెల్యేని చూసినప్పటికి ఇప్పటికీ అన్నకు ఎంతో తేడా ఉంది. చాలా సంతోషం అనిపిస్తుంది. మేము మాతో పాటు అన్న కూడా ఎంతో ఫండ్స్ తీసుకురావడము, కేటీఆర్ గారితో మాట్లాడి అదేవిధంగా అభివృద్ధిలో ఎల్బీ నగర్ ముందంజ పోతందుకు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే ఎల్బీ నగర్లో అత్యధిక నిధులు తీసుకొస్తారని చెప్పి సుధీరన్న గారిని మనందరం గట్టి చప్పటితో అభినందిస్తాము. కాలనీకి ఈరోజు 42 లక్షలు ఎస్సీ సప్లాన్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఈ కాలనీ పుట్టిన కాడికెళ్ళి వీళ్ళకు విపరీతమైన డ్రైనేజ్ ప్రాబ్లం ఉండే మనం ఎస్సీ సప్లాన్ల దీనికి మంజూరు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పార్కు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా అన్న సహకారంతో హయత్ నగర్ డివిజన్ ఎల్బీ నగర్లో నెంబర్ 1 డివిజన్గా చేస్తా అని చెప్పి సందర్భంగా హామీ ఇస్తూ
మీ అందరి సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకున్నాను. జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇరువురు కలిసి పూలమాలలు వేసి అర్పించారు. దళిత సంఘం జిల్లా నాయకులు సంజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు అద్భుతమన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ కూడలిలో తెలంగాణ ఉద్యమ నేత జయశంకర్ సార్ జయంతి వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ కోసం పోరాడిన నేత అని, ఆయన విరోచితమైన పోరాటాలు చేసి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను బయటపెట్టడానికి తెలంగాణ విభజన కోసం పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ఆవుల కృష్ణవేణి, గోవింద తదితరులు పాల్గొన్నారు. కేవలం ప్రజాస్వామ్యంలో డెమోక్రసీకి అందరికీ అన్ని విధాల అట్లీస్ట్ ఏమీ లేకున్నా గూడు గుడ్డ విద్య వైద్యం ఈ ఐదుటితోనే కానీ మనం వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా పార్టీ లేని పార్టీలు వచ్చి ఈరోజు రేపులో ఎల్లుండి ఏదో కంపుతున్నారు. అధికారంగా ముఖ్యమని వాళ్ళు మొత్తం అమ్ముడు పోతున్నారు. దానికోసం ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ ఎవరైతే పేదరికంలో మగ్గుతున్నారో వాళ్ళ కోసం ఇంకొక సామాజిక ఉద్యమం దగ్గరికి వెళ్ళి సార్ ఎట్లా చేద్దాం, మనం తెలంగాణ ఎట్లా సాధిద్దాం అని చెప్పి ఆయనతో మంత్రాలు ఆడి మాట్లాడుతూ ఆయనతో పాటు చాలామంది కేసీఆర్తో కొన్ని రోజులు ఈ యొక్క తెలంగాణ సాధన కొరకు వాళ్ళంతా పాటుపడ్డారు. వాళ్ళ యొక్క పాటుపడ్డ వాళ్ళందరూ కూడా చాలామంది తెలంగాణ రాకముందే వాళ్ళు అమరులైనారు. అందులో మన జయశంకర్ గారు కూడా ఆయన యొక్క కళ ఏంటంటే, ఆయన కళ సాధారణ కావాలంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆయన ఆశించారు. అదేవిధంగా మన తెలంగాణ సాధన లోపల పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మనము జయశంకర్ గారి జయంతి వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఈ యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అభినందనలందరికీ కూడా ఉద్యమాలందరూ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ నాయకులు ఆందోళన. ఎఫ్జెడ్సీ కోర్సు పరీక్షలు ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇటిక్యాల మండలంలో దారుణంగా మారిన రహదారులు. వర్షం పడితే రోడ్లు మొత్తం జలమయం. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూడాల ధర్నా. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.